శ్రీలంకతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో టీమిండియాకి బిగ్ షాక్ ఎదురైంది. మొదటి వన్డేలో డ్రాగా ముగించిన శ్రీలంక రెండో వన్డేలో ఏకంగా ఇంకో స్టెప్ ముందుకేసి ఏకంగా 32 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. దీంతో సిరీస్లో గాను 2 వన్డేలు పూర్తయ్యేసరికి 1-0తో లీడ్లోకి వెళ్ళింది శ్రీలంక. ఇక మూడో వన్డే మ్యాచ్ గాను టీమిండియా నెగ్గితే సిరీస్ డ్రాగా ముగుస్తుంది. ఒకవేళ టీమిండియా ఓడిపోతే శ్రీలంక విన్నర్గా నిలుస్తుంది. సో ఈ మూడో మ్యాచ్ అనేది సిరీస్ డిసైడర్గా మారనుంది. అయితే రెండో టీ20 ఓటమి అనంతరం రోహిత్ శర్మ తమ ఓటమిపై స్పందించాడు. శ్రీలంక స్పిన్నర్ జఫ్రే వండర్స్ అసాధారణ బౌలింగ్ వల్లనే తమ పతనాన్ని శాసించాడని చెప్పుకొచ్చాడు. అతని వల్లే గెలవాల్సిన మ్యాచ్లు ఓడిపోయామని అభిప్రాయపడ్డాడు. అయితే జఫ్రా వండర్స్ ఈ వన్డేలో గాను ఏకంగా 10 ఓవర్లకు 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడనే చెప్పుకోవచ్చు. అయితే మ్యాచ్ ఓడినప్పుడు ప్రతిదీ నిరాశ గురిచేస్తుంది. జఫ్రా వండర్స్ వేసింది 10 ఓవర్లు, 1 ఓవర్ కాదు. నిలకడగా రాణించడం చాలా కీలకం. ఈ రోజు మేము సమిష్టిగా విఫలమయ్యాం. ఈ ఓటమికి తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ ఇలాంటి పరాజయాలు సహజమే. కండిషన్స్ అందిపుచ్చుకోవడం చాలా ముఖ్యం. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉంటే స్ట్రైక్ రొటేషన్ చాలా సులువుగా ఉండేది. జఫ్రే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 6 వికెట్లు తీసిన అతనిదే ఈ గెలుపు క్రెడిట్. అయితే నేను ఆడిన విధానంతోనే 65 పరుగులు చేయగలిగాను. నేను అలా దూకుడుగా ఆడి చాలా రిస్క్ షాట్లు తీసుకున్నాను. ఈ పిచ్ యొక్క స్వభావం మేము అర్థం చేసుకున్నాం. మిడిల్ ఓవర్లో ఈ వికెట్పై ఆడటం చాలా కష్టం. తొలి పవర్ ప్లేలోనే వీలైన పరుగులు చేయాలి. ఈ రోజు మేము రాణించలేకపోయాం. ఈ వైఫల్యాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. కానీ మిడిల్ ఆర్డర్ వైఫల్యంపై చర్చించాల్సిన అవసరం చాలా ఉందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిన్నటి 50 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. అవిష్కా ఫెర్నాండో 62 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు, కామిందు మెండిస్ 44 బంతుల్లో 4 ఫోర్లతో 40 పరుగులు టాప్ స్కోరర్గా నిలిచారు. భారత బౌలర్లో వాషింగ్టన్ సుందర్ 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీగా కుల్దీప్ యాదవ్ 33 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అలాగే మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఇక అనంతరం టార్గెట్ చేజింగ్ చేసిన టీమిండియా 42.2 ఓవర్లో 208 పరుగులకి చాపచక్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 44 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్స్లతో అద్భుతమైన బ్యాటింగ్తో 64 పరుగులు చేశాడు. అలాగే శుభ్మన్ గిల్ 44 బంతుల్లో 3 ఫోర్లతో 35 పరుగులు, అక్షర్ పటేల్ 44 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 44 పరుగులతో కీలక ఇన్నింగ్స్లు అయితే ఆడారు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా ఫెయిల్ అవడంతో మ్యాచ్ ఓటమికి తప్పలేదు. ఇక శ్రీలంక బౌలర్లో జాఫ్రా వార్నర్స్ 6 వికెట్లతో భారత పతనాన్ని శాసించగా కెప్టెన్ చరిత్ అసలంక మరొకసారి క్రూషియల్ టైంలో బ్రేక్స్ ఇచ్చి ఆ శ్రీలంకను గెలిపించాడు. చరిత్ అసలంక 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లతో రాణించాడు. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.